బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రేపినటువంటి సంచలనం మనకు తెలిసిందే. ఈ కేసులో అతి త్వరలో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చట్టబద్ధంగా పోతున్నామని, చాలామంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని, ఓడిపోతారని తెలిసి ఒక 2 రోజుల ముందు అన్ని ఆధారాలు ధ్వంసం చేశారంటూ ఆయన చెప్తున్నారు. ఎలక్షన్కి ముందు 14 రోజులు ఫోన్ ట్యాపింగ్ రికార్డ్స్ మాత్రమే తమ దగ్గర ఉన్నాయని, వాళ్ళ గవర్నమెంట్ పడిపోయాక టెలికాం సంస్థలు రికార్డింగ్ సంబంధించి వివరాలను పూర్తిగా ధ్వంసం చేశారని, అయితే కొంత మాత్రం తమ ప్రభుత్వానికి ఇచ్చారు అంటే ఆయన చెప్తున్నారు. ఇలా వాళ్ళు పూర్తిగా దొరికిపోయారు. టెలికాం సంస్థలు ఇచ్చినటువంటి ఆధారాలతోనే ఇప్పుడు మేము కేసుని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. చాలా వరకు ఉన్న ఆధారాలను ధ్వంసం చేశారు అంటూ ఆయన చెప్తున్నారు. పూర్తి ఆధారాలంటూ ఈ పార్టీకి ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయే వాళ్ళు ఖచ్చితంగానే కోణంలో ఆయన మాట్లాడుతున్నారు. కేటీఆర్కు ఈ విషయంలో ఇప్పటికే క్లారిటీ ఉందని, అరెస్ట్ కాక తప్పదంటూ కూడా ఆయన చెప్తున్నారు. దసరా తర్వాత ఈ అరెస్ట్ ఉండే అవకాశం ఉంది అంటూ మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మొత్తం మీద కేసీఆర్ ఫ్యామిలీలో అందరూ ఏదో ఒక కేసులో జైలు అనే మాట వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే కవిత జైలుకి వెళ్ళొచ్చారు లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసులో. తర్వాత కాళేశ్వరం అంశం ఇప్పుడు కేసీఆర్ను వెంటాడుతోంది. హరీష్ రావు మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓవైపు ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి కేసు, దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇందులో కేటీఆర్ఏ ముఖ్య పాత్ర పోషించారు, ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది అంటూ చాలామంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దర్యాప్తులో ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దసరా తర్వాత అరెస్ట్ ఉండే అవకాశం ఉంది, కేటీఆర్కి కూడా ఈ విషయంలో క్లారిటీ ఉంది అని చెప్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఆల్రెడీ కేటీఆర్ క్లారిటీ ఉంది, అరెస్టు తప్పదు అన్న కోణంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఏం జరుగుతోంది? విచారణ ఎంతవరకు వచ్చింది అసలు? ఎగ్జాక్ట్లీ 2 అంశాలు ప్రస్తావించారు ఢిల్లీలో చిట్చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు. ఒకటి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధించినటువంటి ఫార్ములా ఈ కేసుకి సంబంధించి దాంట్లో పక్కా ఆధారాలు ఉన్నాయి, డబ్బులు చేతులు మారినట్టు, తర్వాత అవకతవకలు జరిగినట్టు అనేటువంటి స్టేట్మెంట్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేశారు. మరొక అంశం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం. ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి సమయంలో కేవలం 14 రోజుల సమయానికి సంబంధించిన కాల్ డేటా రికార్డ్స్ మాత్రమే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. సో ప్రభుత్వం పోతుందని తెలిసిన తర్వాత, మేము అధికారం చేపడుతున్నామని తెలిసిన తర్వాత అధికార మార్పిడికి ఎగ్జాక్ట్లీ 2 రోజుల ముందు డిజిటల్ డేటా కాల్ రికార్డ్స్ అన్ని కూడా ధ్వంసం చేశారు. దాంట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డేటాను కూడా ధ్వంసం చేశారు. ఈ 2 కేసుల్లో చాలా కీలకంగా ముందుకు వెళ్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, చట్టబద్ధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉంది. సో ఈ దసరా తర్వాత ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ని అరెస్టు చేయబోతున్నారు అంటూ దాదాపు సంకేతాలు కేటీఆర్కు కూడా తెలుసు, కేటీఆర్ కూడా అరెస్ట్ కావడానికి సిద్ధంగానే ఉన్నాడు అంటూ ఈసారి కాస్త ట్విస్ట్లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఇవన్నీ గమనిస్తూ ఉంటే సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎగ్జాక్ట్లీ కొన్ని వారాల ముందు, నోటిఫికేషన్ వచ్చే ముందు కేటీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచనున్నారు అనేటువంటి చర్చకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెరలేపారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను మొత్తం తనే దగ్గరుండి చూసుకుంటున్నారు, సమన్వయం చేస్తున్నారు. మొత్తం 6 డివిజన్లకు సంబంధించిన నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఢిల్లీలో మహేష్ కుమార్ గౌడ్న మాట్లాడిన మాటలతో ఈరోజు మరొకసారి చర్చనీయాంశం అవుతోంది ఫార్ములా ఈ. ఇది లొట్టపీసు కేసు అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఆధారాలు ఉన్నాయి, అవినీతి జరిగినట్టు అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో ఏం ఆధారాలు ఉన్నాయి, ఎక్కడ అవకతవకల్లో జరిగినటువంటి దాంట్లో లూప్ హోల్స్ ఎక్కడున్నాయి అనేటువంటిది త్వరలో తెలుస్తుంది. అధికారులు తేల్చనున్నారు. విచారణ ఇప్పటికే అయిపోయింది, ఏసీబీ విచారణ. అధికారులను పలుసార్లు విమర్శించారు, అధికారులను కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతా ఉంది. అప్పుడున్నటువంటి కీలకంగా ఎంఏయుఐడి పనిచేసినటువంటి అధికారులని అరెస్ట్ చేయబోతా ఉన్నారు. సో కేటీఆర్ దసరా తర్వాత అరెస్ట్ కాబోతున్నారంటూ కీలక స్టేట్మెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేశారు. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా చట్టబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నాం, ఎవిడెన్స్ ధ్వంసం చేశారు. అప్పుడు ఎవరెవరి ఫోన్లు, నా ఫోను అంటే మహేష్ కుమార్ గౌడ్ ఫోను, రేవంత్ రెడ్డి ఫోన్లను ట్యాప్ చేశారు. దాంతోపాటు ఇంకా చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారు. జియో సిమ్కి సంబంధించినటువంటి జియో సంస్థకు లేఖ రాసినటువంటి డీటెయిల్స్ బయటపడ్డాయి. లేఖ దొరికింది.
ఎవిడెన్స్ ధ్వంసం చేశారు, రికార్డ్స్. కానీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి టెలికాం సంస్థలు ఇచ్చినటువంటి అన్ని ఆధారాలు ప్రస్తుత ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అంశాలు, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని ప్రభుత్వం వారికి లేఖలు రాయాల్సి ఉంటుంది, సహకరించాల్సి ఉంటుంది వాళ్ళు. కాబట్టి సో అవన్నీ ఆధారాలు దొరికిపోయాయి, చట్టబద్ధంగా దాంట్లో విషయంలో ముందుకు వెళ్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఒకటి కీలకమైనటువంటి అప్డేట్ మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన చేశారు. దసరా తర్వాత కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నారు అంటూ. అంటే మధు, ఇక్కడ ఒక్క విషయం, ఎందుకని మహేష్ కుమార్ గౌడ్ ముందే ఈ విషయం గురించి ఇంత కన్ఫామ్గా చెప్తున్నారు అన్నప్పుడు ఒక రకంగా ప్రిపేర్ చేస్తున్నారా, ఇటు బీఆర్ఎస్ను కూడా ప్రిపేర్ చేస్తున్నారా అలా చూడాలా మనం. ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ అనేది సాధారణ విషయం కాదు. ఖచ్చితంగా కేసీఆర్ గురించి నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం విషయంలో ఎంత గొడవ జరిగిందో మనం చూసాం. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ గురించి చెప్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒకవేళ కనుక దీనికి సంబంధించి చేసి అరెస్ట్ చేస్తే అదొక కోణంలో ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో కనుక కేటీఆర్ లాంటి నాయకుల అరెస్ట్ జరిగితే కొంత గందరగోళం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎలక్షన్ మూడ్, మీరు అన్నట్లుగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఓవైపు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇంత జరుగుతున్న సమయంలో ఈ అరెస్ట్ అనే అంశ ప్రభావం ఎంతవరకు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంత ముందే ఇంత కన్ఫామ్గా చిన్న నాయకుడు కాదు మాట్లాడింది, అక్కడ మహేష్ కుమార్ పీసీసీ చీఫ్ మాట్లాడారంటే సో ఈ స్ట్రాటజీ ఉందనుకోవాలి ఖచ్చితంగా దీని వెనక. ఇజ్ ఇట్ ఫర్ ప్రిపరేషన్, మైండ్ సెట్ని రెడీ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ ఎందుకంటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక అంత పెద్దగా ప్రభావం పడలేదు రాష్ట్ర రాజకీయాలపైన, కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు పెద్ద ఎత్తున ప్రభావం చూపనున్నాయి రాష్ట్ర రాజకీయాలపైన. ఎందుకంటే 20 నెలల కాంగ్రెస్ పాలన అది రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది, జనాలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది. తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ కూడా ఇది డూ ఆర్ డైకి సంబంధించినటువంటి డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. ఇక్కడ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్తో గెలిస్తే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ, కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నారు జనాలు, వద్దనుకుంటున్నారు అనేటువంటి మెసేజ్ బీఆర్ఎస్ చెప్పే అవకాశం ఉంటుంది. లేదు బీఆర్ఎస్ ఓడిపోతే బీఆర్ఎస్ దేని లేదు మళ్ళీ కాంగ్రెస్నే కోరుకుంటున్నారు, కాంగ్రెస్ చెప్పే అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఒకవేళ బీజేపీ గెలిస్తే వాళ్ళిద్దరిని వద్దనుకుంటున్నారు, మమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ చెప్పుకునే అవకాశం. ఇది నిజంగా ఒక ట్రయాంగిల్ ఫైట్గా మారే అవకాశం ఉంది స్టేట్లో. కాబట్టి అదంత కీలకం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. కాబట్టి దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది ఈ ఉప ఎన్నికల పైన. సో దీనిపైన మరి ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ సవాలు విసురుతా ఉన్నారు. ఇటువైపు మహేష్ కుమార్ గౌడ్ దసరా తర్వాత అరెస్ట్ అంటున్నారు. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇట్లాంటి స్టేట్మెంట్ చేశారు, బాంబులు పేలనున్నాయి అంటూ దివాళికి. మీరు చెప్పింది కరెక్టే. అంటే ప్రభావం అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న నాయకులను, కీలకమైన నాయకులను అరెస్ట్ చేస్తే రెండు రకాలుగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అంటే చాలా వరకు ఎలక్షన్స్ టైంలో జరిగితే సింపతి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్నికల ముందు కానీ ఎన్నికల సమయంలో కానీ. బట్ ఇది ఎవరికి ఎలా ప్రభావం చూపించే అవకాశం ఉంది? నిజంగా ఇది కాంగ్రెస్కి ప్లస్ అయ్యి బీఆర్ఎస్కి నెగిటివ్ అవుతుందా, లేదంటే ఏదైనా బెడిసి కొట్టే అవకాశాలు ఎలా ఉన్నాయి? అంటే రాజకీయాల్లో అంచనా వేయడం కష్టం. ఒక్కొక్కసారి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అధికార పార్టీకి అరెస్టులు అనేటువంటిది. ఆంధ్రప్రదేశ్లో చూసాం, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపితే అది మైనస్ అయింది, జగన్మోహన్ రెడ్డి అధికారం పోయింది. సో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో డిఫరెంట్గా జరిగింది. అదే అరెస్ట్ చేస్తే చివరి క్షణంలో అధికార పార్టీకి ప్లస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటిది సో ఫ్యూచర్ విల్ డిసైడ్. కానీ ప్రస్తుతం మాత్రం మహేష్ కుమార్ గౌడ్ దసరా తర్వాత కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని చెప్పడంతో మరోసారి చర్చనీయాంశం అవుతుంది. ఒకటి ఫార్ములా ఈ, ఒకటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద దీనికి సంబంధించి ఇంకా కన్ఫర్మ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఇది పూర్తిగా పీసీసీ అధ్యక్షుడు చేసినటువంటి కామెంట్ అవడం వల్ల దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. చిన్న చిన్న నాయకులు ఎవరైనా కామెంట్ చేస్తే ఇవి రెగ్యులర్గా ఉండేటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలుగానే మనం చూసే అవకాశం ఉంటుందేమో. కానీ పీసీసీ అధ్యక్షుడే, అందులోనూ దసరా తర్వాత ఉండబోతుంది అరెస్ట్ అంటూ చెప్పడం, చాలా రోజుల నుంచి ఫార్ములా ఈ కేసుకు సంబంధించి అలాగే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి జరుగుతున్నటువంటి గందరగోళాన్ని చూస్తూనే ఉన్నాం. మాజీ ఓఎస్డీ విషయంలో జరిగినటువంటి విచారణ, అంటే అధికారుల విచారణ, అదంతా దాని జోలు ఇప్పుడు నేను పోవడం లేదు. బట్ ఇప్పుడు రాజకీయంగా మాత్రం ఇది చాలా సంచలనంగా మారే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయితే ఖచ్చితంగా కేటీఆర్కి నష్టం జరిగే అవకాశం ఉంది అనేది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చెప్పే మాట. అంటే అవినీతి చేశారు, జైలుకి వెళ్ళారు అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ ప్రతిసారి ఇదే జరుగుతుందా అంటే చెప్పలేము. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత చాలా సందర్భాల్లో సింపతి వచ్చే అవకాశం ఉంటుంది. అందులోనూ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే సాధారణంగా రాజకీయ పార్టీల్లో ఎదిగిన వ్యక్తులు కాదు కదా, ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ అవ్వడం, ఉద్యమం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నాయకులు అవ్వడం వల్ల ప్రజల్లో ఖచ్చితంగా ఒక సానుకూలత, వాళ్ళ మీద ఒక సింపతి అనేది ఎప్పుడూ ఉంటుంది.
సో ఎన్నికల సమయంలో అది ఎటువైపు టర్న్ అవుతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది మనం అంచనా వేయడం కష్టమే. ఓవైపు కేజ్రీవాల్ విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఎన్నికలు జరిగితే ఏం జరిగిందనేది మనం చూసాం. రిజల్ట్ పాజిటివ్ రాలేదు. అట్ ది సేమ్ టైం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. చంద్రబాబు చాలా ఘన విజయాన్ని సాధించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆయనకి అది ఎంత ప్లస్ అయిందో కూడా మనం చూసాం. ఇలా అంతకుముందు గతంలో తమిళనాడులో అరెస్టుల విషయంలో మనం చూసాం. ఇలా ఒక చోటని కాదు, ఎక్కడ చూసినా సరే అరెస్టులు అనేవి రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ప్లస్ అవుతాయి, మైనస్ అవుతాయి అనేది చెప్పలేము. కానీ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరిగేటువంటి అరెస్టులు ఒక రకంగా ఉంటే, కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి అరెస్టులు చేస్తే ఎఫెక్ట్ మరొక రకంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల రాజకీయ దుమారం రేగబోతోంది. ఇది నిజంగా అరెస్ట్ వరకు వెళ్తుందా? ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అరెస్ట్ను ఉద్దేశించే చేశారా, అరెస్టు జరగబోతుందనే చేశారా, లేకపోతే కేటీఆర్ ఆయన చేసినటువంటి ఈ స్కామ్లకు సంబంధించి ప్రజల్లో చర్చను లేవనెత్తడానికి, రాజకీయాల్లో చర్చను లేవనెత్తడమే ముఖ్య ఉద్దేశమా? నిజంగా కామెంట్స్ చేసిన ప్రతిసారి అరెస్టులు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా లేదు. అరెస్టుల వరకు వెళ్ళి ఆగినటువంటి సందర్భాలు అనేకం మనం చూసాం. గతంలో ఎన్నో కేసులు మనం చూసాం. ఖచ్చితంగా ఈ కేసులు కూడా అరెస్టుల దాకా వెళ్ళకపోయినప్పటికీ ప్రజల్లో వాటి ఇంపాక్ట్ని తీసుకువెళ్ళడం కోసం ఇలాంటి కామెంట్స్ చాలా సందర్భాల్లో చేస్తుంటారు. ఎన్నికల సమయంలో చేశారు కాబట్టి ఈ కామెంట్స్ పూర్తిగా అరెస్టుల దాకా వెళ్తాయా లేదో తెలియదు. ఒకవేళ వెళ్ళినా కాంగ్రెస్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉందా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఖచ్చితంగా ఈ అరెస్టులు కాంగ్రెస్కి ప్లస్ అవుతాయా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతున్నప్పుడు చెప్పలేం ఎవరికి ఏది ప్లస్ అవుతుంది, ఏది మైనస్ అవుతుంది అనేది చెప్పడం కష్టంగానే ఉంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది? కేటీఆర్ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇంతకుముందు మధు చెప్పారు ఒక మాట. అదొక ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి కేటీఆర్ మాట్లాడారు. అదొక లొట్ట పీసు కేసు అంటూ మాట్లాడడాన్ని మనం చూసాం. లేదంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎంత గందరగోళం జరిగిందో, న్యూస్ ఛానల్స్ మీద కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మాట్లాడుతున్నారని, ప్రచారం చేస్తున్నారని చెప్పేసి, లేదంటే న్యూస్ ఛానల్స్ ప్రచారం చేసినప్పటికీ వాటి మీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాలు, సీరియస్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఏమీ లేకుండా మా మీద కేసులు పెడుతున్నారని, లేదంటే కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ గతంలో చూసాం కదా. ఇదంతా కూడా పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ చూసుకునే పని. రాజకీయ నాయకులకు ఏం సంబంధం ఉంటుంది, సీఎంకి ఏం సంబంధం ఉంటుందని మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో ఇంత గందరగోళం ఉన్న నేపథ్యంలో ఈ కేసులో అధికారుల విచారణ అయితే అయిపోయింది. మరి కేటీఆర్ది కేటీఆర్ వైపే పూర్తిగా అంత ఆధారాలు కనపడుతున్నాయా? మరి కేటీఆర్ని అరెస్ట్ చేయడం పక్కానా అంటే దానికి సంబంధించి ఇప్పటివరకైతే ప్రాపర్ ఎవిడెన్స్ అయితే పూర్తిగా బయటకు చూపించలేదు. మరి నిజంగా అధికారుల దగ్గర ఆ ఎవిడెన్స్ ఉందా? ఇప్పటివరకు విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారులు అందరూ కేటీఆర్ హయాంలో జరిగిందనో, కేసీఆర్ హయాంలోనూ జరిగింది, వాళ్ళు చెప్తేనే మేము చేసామని చెప్పారా, ఆ మాట ఖచ్చితంగా చెప్పారా అనేది తేలాల్సి ఉంది. బట్ బిఫోర్ దట్ ఇవేవి బయటికి రాకుండానే దీనికి సంబంధించి, అంటే ఎవిడెన్స్కి సంబంధించి కానీ ఇతరత్ర ఏవి కూడా బయటికి రాకముందే కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇది కేవలం రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడాలా, లేకపోతే నిజంగా జరగబోతున్న దాన్ని ఆయన చెప్పారా? ఒకవేళ జరగబోతున్న దాన్ని చెప్తే వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా కేసులు అనేవి రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు ప్లస్ అవుతాయో, మైనస్ అవుతాయో అనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం. కాబట్టి కాంగ్రెస్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉందా అనేది కూడా ఇక్కడ మరొక ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. సో ఏం జరగబోతుంది అనేది మీరే అనుకుంటున్నారు? ఏం జరగబోతుందని మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఈ విషయాలను మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. నిజంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ఎవరికి ఎలాంటి లాభం ఉంటుంది, ఎవరికి ఎలాంటి నష్టం ఉంటుంది, ఈ కేసుల ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఓవరాల్గా కేసీఆర్ ఫ్యామిలీకి ఈ కేసులు చుట్టుకోవడం వరుసగా అందరికీ, ఓవైపు కవిత ఇప్పటికే అరెస్ట్ అయ్యి వచ్చారు, ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారంటున్నారు, కేసీఆర్ అరెస్ట్ అవుతారంటున్నారు కాళేశ్వరం విషయంలో. సో కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉన్నటువంటి ఈ కేసులు ఎటు దారి తీయబోతున్నాయి? నష్టం చేయబోతున్నాయా నిజంగానే బీఆర్ఎస్కి? లేదంటే విపరీతమైనటువంటి ప్రెజర్ కేసులు, లేదంటే అవినీతి ఆరోపణలతో ఇది సింపతిగా టర్న్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ నెస్. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం.
లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.